Please do subscribe to Prajabheri News Channel. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా మీడియా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. అన్యత భావించవద్దని కోరుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మేము కూడా ఇప్పుడు కామారెడ్డిలో గత మొన్న నైట్ అంటే నిన్న తెల్లారగట్లకు వచ్చినటువంటి భారీ వర్షాలతో ఇటు కామారెడ్డి, ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఊళ్ళల్లో కూడా పోచారం ప్రాజెక్టు కింద విలేజ్లలో కూడా వాటర్ వచ్చి కొన్ని తండాలు ముంపున గురైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు జిల్లా కలెక్టర్ గారు, ఇటు పోలీస్ అధికారులు, ఎస్పీ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు పెద్దలు, మరి అందరి యొక్క సహకారం, మీరు ఎప్పటికప్పుడు పంపించేటువంటి సమాచారాన్ని బట్టి కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ప్రాణ నష్టము జరగకుండా కాపాడుకోగలిగినాము. సో దీనికి మాకు కూడా కొంత రిలీఫ్గా ఫీల్ అవుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి మరి ఆ ప్రాంతాలను పర్యటించి అదేవిధంగా ఇక్కడ రివ్యూ ఏర్పాటు కూడా చేయడం జరిగింది కలెక్టరేట్లో. కానీ ఇక్కడ దాకా వచ్చినటువంటి హెలికాప్టరు మరి అక్కడ కనిపించక, అంటే ల్యాండ్ చేయడానికి పీస్ఫుల్టీ లేకపోవడంతో ల్యాండింగ్ కాలేకపోయింది. దానితో వారు మరి మెదక్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. తద్వారా మేము ఈ యొక్క రివ్యూని యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా ఇటు కలెక్టర్ గారు, అటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేమందరం, ఎంపీ గారు, మా ప్రభుత్వ ప్రధాన సలహాదారు, మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా అధికారులతోటి రివ్యూ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలం కూడా మరికొన్ని రోజులు అలర్ట్గా ఉంటూ మరి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందస్తుగా కూడా ఎక్కడెక్కడ వాగులు కానీ, చెరువులు కానీ, ఉధృతి ఎక్కడుందో అవన్నీ కూడా అంచనా వేసుకొని ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇమీడియట్లీ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషను, తర్వాత హెల్త్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ వారందరూ అలర్ట్గా ఉండాలని చెప్పినాం. జరిగిన నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రోడ్స్ తెగిపోవడం జరిగిందో వాటిని రిస్టోర్ చేస్తూనే మరి పర్మనెంట్ వర్క్స్ కోసం కూడా నివేదికలు పంపాలని, అంచనాలు పంపాలని కూడా కోరడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ వరద బీభత్సంలో దాదాపుగా 1044 మందిని మన యొక్క రెస్క్యూ టీమ్స్, అటు ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులు కానీ, మా లోకల్ యువకులు, మీడియా సూచనలు, ఇవన్నిటిని బట్టి మనం సేవ్ చేసుకోగలిగినాం. ఒక డాక్టర్ దురదృష్టవశాత్తు ఇంట్లో వాటర్ రావడంతో అక్కడ గోల్ చేస్తుంటే ఆ వాటర్ పోవడానికి ఆ గోడ మీద పడి ఆయన మీద పడి చనిపోవడం జరిగింది. ఇంకొకరు కూడా అలానే చనిపోవడం జరిగింది. ఇంకొకరు మిస్ అవ్వడం జరిగింది. ఇంకా వారు ఆచూకీ అంటే బాడీ కూడా మాకు రికవరీ కాలేదు. ఏది ఏమైనా వరద బీభత్సం చాలా ఘోరంగా సృష్టించింది. అనుకోని అంటే అసలు మనకు వాతావరణ శాఖ నుంచి కూడా ఎలాంటి హెచ్చరికలు లేవు. అయినప్పటికీ అందరూ అలర్ట్ ఉండి పబ్లిక్ను, తర్వాత హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలను, మరి వరద బీభత్సంలో మునిగిపోయినటువంటి కాలనీలను, తండాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రంలో పెట్టి వాళ్లకు ఫుడ్ కానీ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఎంతో కొంతమంది మరి వ్యక్తులు, సంస్థలు కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వరద బాధితులకు సహాయం చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదే కాకుండా సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫాలోఅప్ చేస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు, సిఎస్ గారు పెడుతున్నారు. ఇటు మేము కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఇదొక విపత్తు, ఒక ప్రళయంలాగా మన ఊర్ల మీదకి వచ్చింది. అయినప్పటికీ ప్రజలు, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్స్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ప్రజలను ప్రాణహాని
లేకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు అభినందిస్తా ఉన్నాం. మళ్ళీ ఒక 3-4 డేస్లో మళ్ళీ రివ్యూ ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరిగినటువంటి పంట నష్టము, రోడ్ల నష్టము, ఇళ్ల నష్టము ఇవన్నీ కూడా నివేదికలు తయారు చేయమని చెప్పినాం. వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి మా పెద్దలు, మా ఎమ్మెల్యే సోదరుడు మదన్ మోహన్ రావు గారు, షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా శెట్కర్ సార్, ఇంకా మా మిగతా ఎమ్మెల్యేలతో మేమందరం కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కొంత స్పెషల్ ప్యాకేజ్గా ఇక్కడ ప్రకటించే విధంగా కూడా వాటిని కలిసి కోరడం జరుగుతుంది. తప్పకుండా ఆ నష్టాన్ని కొంత నివారించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. సెంట్రల్ను కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి అత్యధికంగా నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం. ప్రైమరీ అంటే 2 డెడ్ బాడీస్ రికవరీ అయినాయి కాబట్టి వాళ్ళకు 5 ఇంకా 2 ఉన్నాయి.